హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి హల్దీరామ్ స్టైల్లో పల్లి పకోడీ చేస్తున్నానండి. ముందుగా 1 కప్పు పల్లి తీసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ సాల్ట్ అండి, 1 టీ స్పూన్ కారం అండి, కొద్దిగా చాట్ మసాలా అండి, టేస్ట్ కోసం చాట్ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా అండి, కొద్దిగా బియ్యం పిండి అండి, కొద్దిగా శనగపిండి అండి, హాఫ్ చెక్క లెమన్ అండి. నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొద్దిగా వేయాలి. ఇప్పుడు నిమ్మకాయ వేసుకున్నాం కదండి. ఇప్పుడు పూర్తిగా ఒకసారి మంచిగా అన్నీ ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఎక్కువ కాదండి, కొద్దిగా వాటర్ చల్లుకుంటూ బ్యాటర్ తడిసేలాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే పిండి అనేది పల్లీలకి పట్టుకోదు. చూసి కొద్దిగా తడిపేసుకుందాం. ఇప్పుడైతే నేను బ్యాటర్ మొత్తం చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా ఇలా పకోడీలాగా వేసుకోవాలి. ఆయిల్ చాలా హీట్ ఎక్కాలండి. ఇప్పుడు మంట చిన్నగా పెట్టేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేయించుకుందామండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా మంచిగా దోరగా వేయించేసుకుందామండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడైతే వేగిపోయినాయండి. నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే సాఫ్ట్గానే ఉంటాయి, చల్లారాక క్రిస్పీగా అవుతాయండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే పల్లి పకోడీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.